వినాయకుల మండపాలలో లడ్డు కొట్టేస్తే మంచిదైతదని ముంచే మాటలు చెప్పిన ఆ పుడింగులు ఎవ్వలో గాని ముందుగాల ఆళ్ళ నడుచుకోవాలి. అరే లేకుంటే గణపతి చేతిలో లడ్డు కొట్టేస్తే మంచి జరుగుతుందట. అదేం లాజిక్కు? ఎవరికన్నా తెలిస్తే కామెంట్లు చేసి అందరి అజ్ఞానాన్ని పారదోలుండ్రి ప్లీజ్. గణపతి పండుగ వచ్చింది. లడ్డూల దొంగలకు లావు పని పడ్డది. దొంగలంటే సామాన్లు కొట్టేస్తారు, పైసలు కొట్టేస్తారు గానీ ఈ లడ్డూలు కొట్టేసే ఫ్యాంటసీ ఏందో మరి. వెనకటి ఎవరో లడ్డు కొట్టేస్తే మంచిదని చెప్పిరట. ఆ చెప్పింది ఎవడో ఎవ్వరికి తెలియదు. కానీ ఇంకా కూడా చాలా మంది అదేదో పెద్ద ఘనకార్యం లెక్క ఫీల్ అయిపోయి గణపతి మండపాల కవర్లు పెట్టి పెట్టిన లడ్డూలను కండ్లు కప్పెత్తుకపోతున్నారు. మేడ్చల్ జిల్లా కీసరకాడున్న సిద్ధార్థ కాలనీలో పెట్టిన గణపతి మండపంలకు అర్ధరాత్రి ఇద్దరు ఆవారగాలు పోయి అటు ఇటు చూసి లడ్డును ఎత్తుకొని ఆడికేంచట అవతల పడ్డారు. లడ్డును వేలం పాట వాడి కొనుక్కుంటే మంచి అవుతుంది అనుకుంటే దానికో లాజిక్ ఉన్నది. మరి కొట్టేసి తింటే మంచి జరుగుతుంది అంటే అదేం లాజిక్? కొట్టేస్తే మంచోడు కాదు, దొరికితే మంచం పట్టే తట్టు ఈపు చింతపండు చేసి తోముతారు. కేసుల పాలై ఏమిటికి అక్కర రాకుండా పోతారు. గమ్మత్ అనిపిస్తే గరుకు బండ మీద దొర్లుకోవాలి గానీ గణపతి లడ్డూలు కొట్టేస్తే గట్టిగా తోమిడిచి పెడతారు ఎవరైనా. పాపం భక్తజనం లడ్డూలు వేలం వేస్తే ఎంతో కొంత వస్తుంది. మళ్ళీ చేయడుకు అక్కడికి వస్తాయి అనుకుంటే ఈ దొంగ పోరుల ఆశలన్నీ ఆవిరి చేసిపోయిరని బాధపడుతురట. ఆడపిల్లలంతా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్లు కదా. ఇక బిడ్డల కోసం ఏదైనా చేస్తుంటారు అయ్యలు. మామూలుగా అయితే నాయనలు అలా బిడ్డలకు కమ్మలో గొలుసులో ఏమన్నా సొమ్ములో చేపిస్తారు. కానీ గీల నాయనలు చూడుర్రి, బిడ్డ మీద ప్రేమతోని ఏం చేపించిండో. మళ్ళీ అట్లా చేస్తేందుకు ఏం కారణం ఉందో పురా గాడుచుకుందాం పా. మామూలుగా అయితే ఇంటి ముంగట ఏదైనా దందాలుంటే ఆ షాప్లల్లా, రోడ్ల మీద, హాస్టల్లల్లా, దవాఖాన్లల్లా సీసీ కెమెరాలు ఉంటాయి. కానీ గీడ చూడుర్రి, గీ బుజ్జి నెత్తి మీద సీసీ కెమెరా పెట్టిర్రు. మళ్ళా పెట్టింది ఎవలో కాదు, అలా నైనని. ఎందుకో తెలిస్తే మటుకు ఆ తండ్రికి బిడ్డ మీద ఉన్న పాయడం చూసి నోరు తెరుస్తారు పక్క. మొన్నీ నడుమ కరాచీ హిట్ అండ్ రన్ కేసు కదే రోడ్డు మీద టక్కరై తండ్రి బిడ్డలు జీవిడ్చిరు కదా. అదే కాకుండా నడుచుకుంటా పోతున్నోళ్ళ మీదకి కూడా ఒక ఆమె కారు తీసుకుపోయి టక్కర్ చేసింది. ఇక దినాం ఒకటెనకొకటి గిట్లా అవుతుండే వరకు నా బిడ్డకు కూడా ఏమన్నా అయితే పోని ఆమె గాశారం గంగల కలిసి ఎవరన్నా టక్కర్ చేసి వెళ్ళిపోతే ఆమె జీవిడిచిన సాక్ష్యం బతుకుంటది కదా అని వలీద్ సాహెబ్ అనేటాయన గిట్లా అలా బిడ్డ నెత్తి మీద సీసీ కెమెరా పెట్టిండు. దీంతో 24 గంటలు ఆమె ఏం చేస్తుంది, ఏడికి పోతుంది అన్ని తెలుస్తాయి కాబట్టి వాళ్ళ నాయన నిమ్మలంగా ధీమాతోటి ఉంటాడు అన్నట్టు. ఇదే ముచ్చట మీద ఈ బుజ్జి నీకేం అనిపిస్తలేదా మీ నాయన గిట్లా చేస్తే అని అడిగితే దాంట్లో తప్పేముంది, రేపటి దినంలో ఈడ అవుతున్న కథలకు నాకేమన్నా అయినా మా డాడీ జల్దీ గుర్తుపడతాడు. నేను తింటున్నానా లేదా, ఏడున్నా, ఏడికి పోతున్నా అన్ని తెలుసుకుంటాడు. నాకు ఇది ఒక బాడీగార్డ్ లెక్క పని చేస్తది. ఓ లెక్కన చూస్తే ఇది జరంత ధైర్యం ఇస్తది అన్నట్టు చెప్పే వరకల్లా ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. ఇక చూసినోళ్ళు కూడా ఆ తండ్రి ఆలోచనను, బిడ్డ మీద ప్రేమను చూసి మెచ్చుకుంటుర్రు. ఏం చేస్తారు మళ్ళా, ఆడ పరిస్థితి అట్లున్నప్పుడు తన పిల్లల్ని దానే కాపాడుకోవాలి కదా. ఏమంటారు?